హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఇయర్ అయితే మాత్రం చాలా స్పెషల్ అనమాట. ఎందుకు ఏంటి అనేది మీకు వ్లాగ్ ఎక్కడ మిస్ కాకుండా చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను అభి కలిసి అయితే కోయిలగూడెం వెళ్తున్నాం అనమాట. ఇంకా అమ్మ, మా తమ్ముడు, మా మరదలు అయితే కోయిలగూడెం అయితే వచ్చారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడికైతే వెళుతున్నాము నేను అభి కలిసి. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా రాఖీలు అయితే ఇవి తీసుకున్నాను అనమాట మా తమ్ముడికి, అలాగే మా అన్నయ్య వాళ్ళకి కలిపి. ఇంకా స్వీట్స్ వచ్చేసి రసగుల్లా అయితే తీసుకున్నాను. ఇంకా లగేజ్ కూడా అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా ఈరోజు నైట్కి అయితే అక్కడే ఉందామని చెప్పేసి ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. ఇంకా నేను మా తమ్ముడి కోసం అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా దీని మీద హ్యాపీ రక్షాబంధన్ మై లవ్లీ బ్రదర్ అని అయితే రాశాను. అసలు ఇప్పటి వరకు మా తమ్ముడికి అయితే నేను ఎప్పుడు కూడా చెప్పకుండా అయితే ఏ గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట. ఫస్ట్ టైం వాడికి గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. ఇంక ఇందులో ఏముంది ఏంటి అనేది మా తమ్ముడికి ఇచ్చాక ఓపెన్ చేశాక అయితే చూపించేస్తాను. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నానన్నమాట. వాడికి నచ్చుతుందా లేదా, అసలు ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అని చెప్పేసి చూద్దాం మా తమ్ముడికి ఇచ్చాక ఎలా ఫీల్ అవుతాడు అనేది. ఇంకా నన్ను మా చిన్న మరదల్ని తీసుకెళ్ళడానికి అయితే మా చిన్న మరిది గారు వచ్చారనమాట. ఇంకా జంగారెడ్డిగూడెం. ఇంకే మా ఇద్దరిని అయితే బండి మీద ఎక్కించుకొని ఇంకా కోయిలగూడెం అయితే తీసుకువెళ్తున్నాడు. ఇంకా అమ్మ వాళ్ళు అందరూ కూడా అయితే వచ్చేసారంట. ఇంకా మా కోసమే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో ఏంటని మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం అందరూ కలిసి ఒకే చోటనైతే జరుపుకోబోతున్నాం అనమాట. చూడాలి. నేనైతే మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నాను. ఇంకా ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మా కోసం అయితే మా అమ్మ బయట నుంచొని ఎదురు చూస్తుంది. ఇంకా నేను వెళ్ళిన ఒక 10 మినిట్స్కి అయితే మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా రాఖీ కట్టడానికి మా పిన్ని అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇంకా వాళ్ళ ఇల్లు కూడా అయితే కోయిలగూడెంలోనే అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసారనమాట. మీరు రాలేదని డల్గా కూర్చున్నారండి. ఇంకా మా పిన్న అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరికి రాఖీ కట్టడానికి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసుకొని తీసుకొచ్చారనమాట. ఇంకా అది ఏంటి చూపించండి అంటే మా చెల్లెమో సర్ప్రైజ్ అంటుంది. పర్వాలేదు చూపించు అంటే ఇంకా ఓపెన్ చేసి అయితే చూపించింది అనమాట. ఇంకా చూడగానే భలేగా అనిపించింది. నిజంగా మా పిన్నికి ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో తెలియదు ఫ్రెండ్స్. ఎప్పుడు చేసినా కానీ చాలా కొత్తగా అయితే చేస్తుంది అనమాట. ఇంక ఈసారి ఏం చేసిందంటే పెద్ద కాజాలు అయితే తీసుకొని ఇంకా వాటి చుట్టూరు అయితే కొన్ని స్వీట్స్ పెట్టి చక్కగా పూలతో అయితే డెకరేషన్ చేసిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పరవాన్నం అలాగే సేమియా చక్కెర పొంగల్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ కోసం. ఎక్కడైనా డ్రై ఫ్రూట్స్ లడ్డు తెస్తావమ్మా? అమ్మా ఇప్పుడు చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్పు. రాఖీ తీసుకురా వచ్చావా అని డబ్బులు ఇస్తే రాఖీ తీసుకొచ్చుకొని
ఇంకా మా అందరి హడావిడి అయితే మాత్రం మామూలుగా లేదనమాట. ఇంకా మేమందరం అయితే తీసుకొచ్చిన రాఖీలన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసాము. ఇంకా అక్షంతలు కూడా అయితే కలిపేసామన్నమాట. ఇంక ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మా పెద్ద మావయ్యకి అలాగే చిన్న మావయ్యకి వచ్చేసి ఇంకా మా అమ్మ అలాగే మా పిన్ని అయితే రాఖీ కడుతున్నారనమాట. అందరం కలిసి ఫస్ట్ టైం చేసుకుంటున్నాం మరి ఇలాగా. పెద్ద తమ్ముడికి కడతాం, ఎందుకు చిన్న తమ్ముడికి ఉండి చిండాలి చూడాడు నీకు తగ్గురుకోండి. ఓకే మాట్లాడుకుంటే మాట్లాడుకోండి కానీ ఓకే. ఫోటోలో కవర్ చేసేస్తుంది. కాజే పెట్టు, కాజే పెట్టా అలా కాదు. ఇట్లా ఇట్లా అంటే ఇట్లా డ్రై ఫ్రూట్స్ లడ్డు స్వీట్లు అన్నిటికన్నా అదే రేట్ ఎక్కువ. ఏదో ఆశీర్వదించండి మరి వాళ్ళని. పెట్టినట్టు పెట్టు, అలా కనపడదు. ఇంకా మా అమ్మ మా పిన్ని కట్టడం అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు మా పెద్ద అత్తయ్య అలాగే చిన్న అత్తయ్య కలిసి ఇంకా మా చిన్నాన్నకి అయితే రాఖీ కడుతున్నారు. ఎదరకెట్టి అది కూడా పెద్ద పెట్టే నోట్ కాడ బాగున్నాడే. ఇంకా మా చిన్నత్తయ్య పెద్దత్తయ్య చిన్నానికి రాఖీ కట్టడం అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు నేను మా చెల్లి కలిసి అయితే మా తమ్ముడికి రాఖీ కడుతున్నాము. వీడియో రాఖీ చూపించాలి. ఇప్పుడు సిరిచా నువ్వు ఎవరు ప్లేట్లో వేయలేదు. ఇప్పుడు సీరియస్ అయ్యేద్దంటే ఇప్పుడు ఏమన్నది పగిలిపోయిందా ఉందో తెలియదు, ఇందాడు పడిపోయింది చూడు మరి. వాచి పగిలిందా? నచ్చిందా నచ్చలేదా?
ఇంకా నేను మా చెల్లి తమ్ముడికి రాఖీ అయితే కట్టడం అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అభికి అయితే రాఖీ కడుతున్నాను. ఇంకా ప్రతి ఇయర్ కూడా నేనే అభికి రాఖీ అయితే కడతానమాట. ఇంకెందుకంటే అభికి ఓన్ సిస్టర్స్ అయితే ఎవరూ లేరు కాబట్టి ప్రతి సంవత్సరం నేనే కడతాను. ఇంకా నేను రాఖీ కట్టడం అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మా మరదలు ఇద్దరు కలిసి వాళ్ళ అన్నయ్యకి తమ్ముడికి అయితే రాఖీ కడుతున్నారనమాట. తీసుకోండి. బాగా చదువుకో. సరే నేను కట్టుకోవాలిగా తొందరగా అవని లక్కి అనే చెప్పమంటావా? దాపట్టు ఇంకా మా మరదలు ఇద్దరు కూడా రాఖీ కట్టడం అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వేదాక్ష అలాగే మా విన్ని కూడా అయితే వాళ్ళ తమ్ముడికి అన్నయ్యకి అయితే రాఖీ కడుతున్నారనమాట. స్వీట్ ఇవ్వండి అమ్మ. ఇంకా అందరం కూడా రాఖీ కట్టడం అయితే పూర్తయిపోయిందనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కూడా అయితే చక్కగా రాఖీలు అనేవి కట్టేశాము. ఇంకా పైసా వసూలు కార్యక్రమం కూడా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఫైనల్లీ ఇలా అయితే మేము రాఖీ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి రాఖీ పండుగ ఇంత బాగా జరుపుకుంటామని మేము అస్సలు అనుకోలేదనమాట. ఫస్ట్ టైం మేమందరం ఒకే చోట చేరి ఇలా అయితే రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మా సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా అందరి కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా లంచ్లోకి స్పెషల్స్ వచ్చేసి పులిహార అలాగే సేమియా పరవాన్నం గారెలు అలాగే బూర్లు వైట్ రైస్ సాంబార్ అలాగే బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేశారనమాట. ఇంకా అందరికీ కూడా చక్కగా లంచ్ అయితే పెట్టేసి ఇచ్చారు. ఇంకా మేమందరం కూడా లంచ్ అనేది ఫినిష్ చేసేసాము. ఫైనల్గా ఈ విధంగా మేమైతే రాఖీ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మా సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. Thanks for watching. Keep supporting our channel. Bye friends.